सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते। प्रवर्ततां प्रकृति हिताय पार्थिवः सरस्वती श्रुति महती महीयताम्। మన దేశం మరియు లోకంలో ధర్మం అనేది చాలా ముఖ్యము. ఆ ధర్మాన్ని ప్రతిపాదించే భాష, సంస్కారవంతమైన వ్యక్తిత్వాన్ని మనకు మార్గదర్శకత్వం చేసే భాష సంస్కృత భాష. ఆ భాష అనేది సుసంస్కృతంగా ఉంటుందనేది ఒకటి. ఆ భాష యొక్క ఉపదేశం ద్వారా మనుషులు సుసంస్కృతులు అవుతారు, నిజాయితీ పరులు అవుతారు. దాన ధర్మము, శ్రద్ధ, స్నేహము, దయ, వినమ్రత, నిరాడంబరం, చేస్తున్న పనిలో ఉత్సాహము, ఉద్యోగిత, అలా మానవాళికి అవసరమైన మంచి మంచి ఆత్మ గుణాన్ని ప్రతిపాదించే భాష మన గైర్వాడ దేవ భాష సంస్కృత భాష. సంస్కృతి సంస్కృతం ఈయన ప్రభు చెప్తూ ఉంటారు. సంస్కృతి సంస్కృతం రెండు మనకి చాలా ముఖ్యమైన నేత్రద్వయం అలా. దీంట్లో ఆ సంస్కృతి ఏదైతే మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ, శ్రద్ధయాదేయం అశ్రద్ధయాదేయం, స్వాధ్యాయ ప్రవచనే ఏవేతి నాకో మౌద్గల్య, తద్ధి తపస్తద్ధి తపః, తపస్వీ పుణ్యో భవతి తపస్వీ పుణ్యో భవతి. అలాంటి ఏదైతే సంస్కృతి ఉన్నదో ఆ సంస్కృతిని మఠాల ద్వారా, మందిరాల ద్వారా, మంచి గురుకులం ద్వారా, సాందీపని గురుకులం నుంచి ప్రారంభించి ఆ రోజు ఆ కృష్ణ పరమాత్మ అక్కడ విద్యాభ్యాసం చేసిన గురుకులం, అలాంటి గురుకులం ద్వారా ఈ సంస్కృతి ప్రచారం. అంటే వాళ్ళు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు, కాఠ్మాండు వరకు, కామాఖ్య వరకు, ఎక్కడైనా దూర మన దేశం కానీ మన పక్కన దేశం కానీ హిమాలయ దేశాల వరకు ప్రచారం చేశారు. అది సంస్కృతి. భాష వేరు, శీతోష్ణం వేరు, వారి యొక్క ఆర్థిక స్తోమతలో భేదాలు ఏమున్నా సంస్కృతి. అది కుటీరం నుంచి అది పెద్ద రాజభవనం వరకు అందరిలో కూడా ఒక చైతన్యాన్ని, ఒక స్ఫూర్తి, ప్రేరణ, దాయిత్వం, ఇమాందారిగా పనిచేసే తత్వాన్ని, ఆ మనస్సులో సంకల్ప సిద్ధిని కలిగించింది ఈ సంస్కృతి. అందుకని ఎవరైనా సరే, చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా, ఎవరైనా ఎంత మాత్రం ఎవరు తెరిచినా అంత మాత్రమే నీకు. అలా ఈ సంస్కృతి అనేది ఈ దేశంలో ఒక గౌరవమైన జీవిత విధానాన్ని, లైఫ్ స్టైల్ని ప్రజలకు అందించింది. ఆ అందించడంలో సంస్కృతి ఆచరణకి మనకి ముఖ్యంగా ఒక బాహుబలం, దౌర్బలంగా ఉండేది ఆ సంస్కృతం. ఆ దౌర్బలంగా ఉండే సంస్కృతం యొక్క ఇంటి పేరుతో దుర్బల. ఆ ప్రభాకర శర్మ గారికి, మహామహోపాధ్యాయ వారికి ఇక్కడ దర్శనం శర్మ ద్వారా 19వ వార్షికోత్సవం కింద అనేక పీఠాధిపతులకి, అనేక ధర్మ ప్రచారకులకి, అనేక సమాజ సేవకులకి, 90 వయసు దాటిన బట్టి ధార్మిక ఆధ్యాత్మిక వేత్తలకి అలా సత్కారం చేయటం ద్వారా సమాజం ఎవరిని గుర్తించాలి, సమాజం ఎవరిని గౌరవించాలి అనేది కూడా మనకి సమాజానికి, సమాజ ఉద్ధారం కోసం కృషి చేస్తున్న వాళ్ళని సమాజం ఒక వేదిక పైన ఆహ్వానించి
గౌరవించి సత్కరించి తద్వారా సమాజం పొందే ఆహ్లాదము ఆనందము, తద్వారా ఆ రోజుల్లో భోజరాజు కానీ ఇంకా పెద్ద పెద్ద వాళ్ళు కూడా కవులు సత్కరించడం, అక్షరాలు తెప్పటం, అట్లా రాజసభలో వారి యొక్క పాండిత్యాన్ని ఆస్వాదించి గౌరవించి దాన్ని ప్రజా ఉపయోగిగా వాడుకోవడం, అది తెలంగాణలు కావచ్చు, ఇంకా ఎంతో సభలు కావచ్చు, దీంట్లో మీరు మొత్తానికి ఈ రాజ సన్మానం అనేది సాహిత్య సంగీత సత్యధర్మ ప్రచారకులకి చేస్తున్న ఒక సత్కారం, చాలా మంచి విషయము. భాగ్యనగరంలో ఈ సంస్కృత భాషని ప్రచారం చేయడానికి తన జీవిత లక్ష్యంగా పెట్టుకుని దేశ విదేశంలో అంటే అందరికీ కూడా అంటే గ్రామీణ ప్రజల నుంచి ప్రారంభించి అందరికీ అంటే మండలేశ్వరు వారి యొక్క ఇల్లు ఎక్కడ అని వెతికారు. అలా సుధ ప్రమాణం భరత ప్రమాణం అంటారు. అలా మనం కొవ్వూరికి వెళ్ళినప్పుడు సంస్కృతం మాట్లాడుతున్న ఇల్లు అనేది ఒక గుర్తింపు కింద ఒక దోర్బల ప్రభాకర శర్మ గారి యొక్క ఆ కృషి అంటే విశ్వాసజనకమైన కృషి. వాళ్ళు కొత్త వాళ్ళు కదా, సంస్కృతం చదువుకోగలుగుతారా, మాట్లాడగలుగుతారా, దానికి ఒక సంఘం అనేది ఏర్పడుతుందా అన్నప్పుడు ఉద్యమ కార్యసాధక అనే దాన్ని బాగా అక్కడే ఆ గౌతమి విద్యాపీఠంలో ఆయన అక్కడే పుట్టి పెరిగి అంటే అక్కడే ఆయన చిరకాలంగా అక్కడే ఆయన అంటే రామాయణపేట నుంచి అంటే అక్కడ కూడా వచ్చినా ఒకసారి. ఇక్కడ ఆయన చేసిన గోదావరి తీరంలో అంత ఒక మహాప్రయత్నము, నిర్వహణ, అధ్యాపనం, గీత మహాయజ్ఞం ఒకటి చేసి అక్కడ మనం ఉన్నప్పుడు అంతమంది జనం, వేలాది జనం భగవద్గీతని అట్లా ఒక్కొక్క అధ్యాయంగా వాళ్ళు పఠిస్తూ దాన్ని మధ్యలో స్వారస్యమైన విషయాలన్నీ చెప్పి ఆ ఉదయాస్తమన సేవ కింద ఆ గీతాయజ్ఞాన్ని కూడా బాగా చూపించడం. తాను తన జీతం అని మామూలుగా లోకంలో ఉన్నప్పుడు కొందరే తాను తన జీవితం జీవుడు అని గుర్తించి అట్లా శాస్త్ర పండితుల్లో గొప్ప సమాజ సేవకులుగా ఉండి ఈ భారతీయ ఈ వ్యక్తిత్వం అనేది మీనింగ్ఫుల్, యూస్ఫుల్, పీస్ఫుల్, సక్సెస్ఫుల్. మీనింగ్ఫుల్ అర్థవంతమైనది, యూస్ఫుల్ సప్రయోజనం ఉన్నది, సక్సెస్ఫుల్ అంటే మనం విజయం సాధిస్తాం అనేది, పీస్ఫుల్ శాంతి భద్రతతో ఉంటుంది అనే విషయాన్ని వారికి సంస్కృత భాషను నేర్పడంతో కాకుండా మాత్రమే కాకుండా వారికి మంచి సదాచారాలు నేర్పిస్తూ దేశభక్తిని నేర్పిస్తూ అలాంటి మన సంస్కృత భాష ఆంధ్రదేశంలో, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో ఒక కాలంలో ఎక్కువ విద్యాలయాలు ఉండేవి. ఏదైనా సరే వాళ్ళు ఎలా లౌకిక విద్యలో మన వాళ్ళు ఇక్కడ మంచిగా చదువుకుంటే విదేశంలో వాళ్ళు పై చదువులకి వారిని ప్రోత్సహిస్తున్నారు. అలా ఆ రోజుల్లో అమర కోసం కానీ పంచకావ్యాలు కానీ ఇవన్నీ కూడా ఒక పరీక్ష కోసం తయారు చేయటం, మార్కుల కోసం తయారు చేయటం అనేది లేదు. ఆ రోజుల్లో మీరు గ్రామంలో మాధవకరం అలాంటి ఏర్పాటుతో ఈ సంస్కృత విద్యని పదము, పదార్థము, అన్వయము, ఆకాంక్ష, ధాతు, అమర కోసం ఇలా చెప్పి ఈ ఆధారాన్ని
సంస్కృత భాషకి అవసరమైన వ్యాకరణం కానీ, ఈ శబ్దశాస్త్రం కానీ, అలంకార శాస్త్రం కానీ అవన్నీ కూడా బాగా చెప్పి ఆ 5-6 సంవత్సరాలు మంచిగా చదువుకుంటే తర్వాత 30-40 సంవత్సరాలకి ఆ కొత్త పుస్తకమైనా సరే, పాత పుస్తకమైనా సరే, పఠితాపఠితేషు తుల్య రూపత్వం అంటారు దానికి. అలా అన్ని పుస్తకాలని చూసే చెప్పగలిగే ఆ సామర్థ్యాన్ని పొందుతారని, అలాంటి స్ట్రాంగ్ ఫౌండేషన్ దాన్ని ఆ రోజుల్లో చేశారు. అలాంటి ఆ విద్యా సంస్థ నుంచి తయారైన ఇట్లాంటి వాళ్ళు సమాజంలో పరిస్థితుల్లో మార్పు వచ్చినా మన ధర్మ ప్రచారంలో కానీ, మన దేవ భాష అయిన ఈ సంస్కృత భాష ప్రచారంలో కానీ ఈ దౌర్బల్యం ఉండకూడదని, దౌర్బల ఈ దుర్లభం అవ్వకూడదని, ఇది సులభంగా ఉండాలి సంస్కృత భాషకి, దానికోసం కట్టుకుంటారంటారు. అలా దీన్ని సంకల్పంగా పెట్టుకుని చాలా మంచిగా చేస్తున్నారు. ఇది భాగ్యనగరంలో జరగటం. నేను కూడా అంటే మనం లౌకిక ప్రవృత్తిలో ఉండేవాళ్ళని వారు ప్రభుత్వం కానీ, ఇంకా ఇతర సంస్థలు కానీ కళారంగంలో ఉండేవాళ్ళని గౌరవించేదనేది ఉంటుంది. అన్ని కళలకి ముఖ్యమైన ఈ మూలాధారమైన ఈ అమృత వాక్కుల్ని కాపాడే ఈ సేవకి మంచి విధంగా సగౌరవంగా ఆ రోజుల్లో చేసినట్టుగా మంచి సత్కారం వాళ్ళకి ఇలాంటిదన్నీ చేసి, స్వర్ణ కంకణాలు ఇదన్నీ చేసి, నా సువర్ణమణి తదుపరం ననుకి బాగవి దావకి తథ అన్నారు. అలా మంచి మాటలు పలికే వాళ్ళకి దీనికి బంగారు గిన్నెలు అంటారు, జోజో కొంత బంగారు గిన్నెలు అంటారు. అలా స్వర్ణ కంకణ సత్కారంతో ఇది ఒక ఆదర్శం. ఇలాంటి ఒక పురస్కారములు అంటే ధర్మము అందరినీ పురస్కరిస్తుంది. మన సనాతన హైందవ ధర్మం అనేది అందరికీ భగవంతుని యొక్క కృపా కటాక్షం ఉన్నట్టుగా చేస్తుంది. తిరస్కారం అనేది దీంట్లో పురస్కారమే ఉంటుంది. అందుకని ఈ పురస్కారంలో ఉత్తమ పురస్కారంగా మహామహోపాధ్యాయుడు డాక్టర్ దోర్బల ప్రభాకర శర్మ గారికి రేపు అంటే ఆదివారం ఈ 31వ తారీఖు రవీంద్ర భారతిలో జరుగుతున్న ఇది మంచి రవివారంలో అక్కడ ఐంద్ర వ్యాకరణం ఉంటాయి. రవీంద్ర భారతిలో జరుగుతున్న ఈ కార్యక్రమం ద్వారా అందరికీ కూడా మన సంస్కృతి, మన సంస్కృతం, మన సభ్యత, మన సదాచారం పట్ల ఆసక్తి పెరిగి ఈ సభకి అనేక మహాత్ములు, అనేక పండితులు, ప్రజాప్రతినిధులు, అమాత్యవర్యులు, ఇంకా ఉద్యోగం నుంచి విరమణ తీసుకున్న అనేక అధికారులు ఇట్లా అందరూ కూడా కలుసుకోవటం, మనం దేశం యొక్క ప్రగతిలో ఎలా భక్తి అనేది ముఖ్యము, అందరికీ ఉపాధి అనేది ముఖ్యము, అలా ఉపాసన అనేది కూడా అందరికీ ముఖ్యము. అలా దేశభక్తి, దైవభక్తి కోసం జరుగుతున్న ఈ ఉద్యమంలో ఈ సత్కార్య కార్యక్రమం ద్వారా అందరి మనసులో సకారాత్మకమైన విచారాలు, ఆలోచనలు కలిగి ప్రవర్తతాం ప్రకృతిహితాయ పార్థివ సరస్వతి శృతి మహతి మహీయత అని వేద భాష్యంలో కనిపించే ఆ సంస్కృతము, ఉపనిషత్తులో కనిపించే ఆ సంస్కృతము, స్తోత్రంలో కనిపించే ఆ సంస్కృతము, సంగీత కచేరీలో మనం వింటున్న ఆ సంస్కృతము, జానపద గీతంలో మనకి కనిపిస్తున్న ఆ సంస్కృతము. సంస్కృతం అనేది అన్ని మాతృభాషలకి, ప్రదేశ భాషలకి
ఆధారమైన భాష. ఈ భాషని మనం సరిగా సంరక్షణ చేస్తే ఎలా ఒక మంచి ప్రవాహం వచ్చినప్పుడు పక్కన ఉండే బావి నూయిలో నీళ్ళు వస్తుందో అలా సంస్కృత భాషని మనం కాపాడితే తెలుగు కానీ కన్నడం కానీ తమిళం కానీ దేశ భాషలు కానీ అన్నింటినీ మనం కాపాడుకునే మంచి పరిస్థితి ఉంటుంది. అందుకని ఈ కార్యక్రమంలో వీరి యొక్క ఈ సత్కారం అంటే చంద్రప్రభ సూర్యప్రభ అంటారు. మరి ఓజస్సు చల్లగా ఉండటం చంద్రప్రభ, ఉత్తేజకంగా ఉత్సాహంగా ఉండటం సూర్యప్రభ, ఇంకొకటి రత్నప్రభ. అలా రత్నప్రభ అనేది భగవంతుడి యొక్క ఉపచారంలో చాలా అందంగా ఉంటుంది. ఈ కంకణం ద్వారా కదీయాయ కార్యాయ బద్ధాకటీయం అంటారు. అంటే ముందే ఆయన కంకణం కట్టుకున్నారు. దీనికి ఇప్పుడు బంగారు కంకణంతో ఆయురారోగ్యంతో ఇంకా మంచిగా ఈ ధార్మిక సంస్కృతి సేవ చేయడానికి అమ్మవారి ఆశీస్సులు ఉండాలని ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన అందరికీ కూడా ఇలాంటి శక్తి, ఇలాంటి ఉత్సాహం ఉంది. ఉత్తరోత్తరం ప్రతి సంవత్సరము ఇలాంటి సత్కార కార్యక్రమాలు సమాజ ప్రేరణ కోసము, సమాజంలో స్ఫూర్తిదాయకంగా ఉండి ఇలా చెన్నైలో సంగీత కార్యక్రమాలు ఈ సందర్భంగా జరుగుతుంటాయో మాసాల మార్గశీర్షోహం అని, అలా ఈ హైదరాబాద్ భాగ్యనగరంలో ఈ ధర్మము సంస్కృతి పట్ల ఆసక్తి ఉన్న అధికార వర్గం కానీ అమాత్య వర్గం కానీ పండిత బృందం కానీ దివ్య బృంద నిషేవిత పండిత బృందం కానీ అందరూ కూడా కలుసుకునే ఈ మంచి ఉత్సవం కింద ఇది ఇంకా ఉత్తరోత్తరం ప్రగతి పొందాలని అమ్మవారిని ప్రార్థిస్తున్నాము. శంకర జయ జయ శంకర.